సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నర్సారెడ్డి గారు, మీ అందరికీ నమస్కారం. రాష్ట్రంలో 2 రోజుల నుంచి ఈ కెసినో చాలా చిత్రాలతో పత్రికల్లో, టీవీలో అని చూస్తాం. ఆశ్చర్యకరమైన విషయాలు బయటకు వస్తా ఉన్నాయి. చిక్కోటి ప్రవీణ్, మన మిత్రుడు మాధవరెడ్డి గారు ఏ విధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి జూద ప్రియుల్ని ఆకట్టుకుంటా ఉన్నారు, ఏ విధంగా ఎరవేస్తా ఉన్నారు, ఏ విధంగా గతంలో శ్రీలంక తీసుకెళ్లారు, ఏ విధంగా ఇప్పుడు నేపాల్ తీసుకెళ్తా ఉన్నారు. వీరి వెంట రాజకీయ ప్రముఖులు ఎవరున్నారు, వీరికి ఎందుకు ఇంత ధైర్యము, ఎందుకింత విచ్చలవిడితనము, ఎందుకింత బాహాటంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నారు, ఎంత మేరకు డబ్బు మనీ లాండరింగ్ ద్వారా బయటకు పోతా ఉంది, ఏ మంత్రులకి వీరితో సంబంధాలు ఉన్నాయి, ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా బయటకు తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన ఉంది. చిక్కోడి ప్రవీణ్ వాడిన కారుకి మల్లారెడ్డి గారు స్టిక్కర్ ఉంది. ఇంత చిన్నపిల్లలా మాట్లాడుతున్న మంత్రి అంటే స్టిక్కర్ తీసేది పడేస్తారంటే ఎవరు ఏ రూపం పెట్టుకున్నారని ఎవరిని పిచ్చోలు చేస్తారండి? అసలు మల్లారెడ్డి గారు ప్రమేయం లేకుండా ఇంత విచ్చలవిడిగా చిక్కోడి ప్రవీణ్ విద్యులు పెట్టే అవకాశం ఉందా? మల్లారెడ్డికి, చిక్కోడి ప్రవీణ్కి, మాధవరెడ్డికి ఎన్నేళ్లుగా సంబంధం ఉంది. ఆ సంబంధం మీద ఆరా తీయాల్సిన అవసరం ఇలా ప్రభుత్వానికి ఉంది. వారి కాలు డేటా పరిశీలిస్తే వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. మల్లారెడ్డితో పాటు ఏ మంత్రితో వారితో సంబంధాలని, ఏ శాసనసభ్యులకి వారితో సంబంధాలని కూడా ఒక్కసారి బయట తీసిన అవసరం ఉంది. మేము గతంలో చెప్పాం, ఈ రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రులు, శాసనసభ్యులు జూదం కోసం ఎన్నో మార్లు గోవా, ముంబై పోతా ఉంటారు. పోయిన సందర్భాలు ఉన్నాయి, గతంలో శ్రీలంక పోయిన సందర్భాలు ఉన్నాయి. మంత్రులు, శాసనసభ్యులు గోవా, ముంబై పోయి లక్షల్లో సిండికేట్ ఆడిన సందర్భాలు ఉన్నాయి. వీళ్ళు చూసేమర్థమవుతుందంటే ఈ రాష్ట్రం 2014 బంగారు తెలంగాణ కావాలని తెచ్చుకున్న రాష్ట్రం. కేసీఆర్ పుణ్యమాటలు మద్యం తెలంగాణగా మారింది. ఈ రాష్ట్రంలో ఇవాళ మద్యం ఏరులై పారుతా ఉంది. 10,000 కోట్లు ఆదాయం ఉన్న 2,000 పట్టాల ఆదాయం ఉన్న ఎక్సైజ్ ఇవాళ దాదాపు సంవత్సరానికి 36,000 కోట్ల పైన ఆదాయం వచ్చే విధంగా పప్పులు బాగా పెంచినారు. ఘనమైన కీర్తి రాష్ట్రంలో ఏంటంటే ఇవాళ దాదాపు 2,620 వైన్ షాపులకి పరిశీలించింది ప్రభుత్వం. 1,165 బార్ రెస్టారెంట్కి పరిశీలించినారు. ఇది కాక 29 క్లబ్లకు పరిశీలించినారు. అన్ని కలిపితే 3,814 కేంద్రాలు ఇవాళ వైన్స్ షాపులు కానీ, బార్లు కానీ, క్లబ్బులు కానీ నడుస్తా ఉన్నాయి. విచ్చలవిడిగా పెంచారు. బాధాకరం, పొద్దునెళ్ళి వైన్ షాపుల ముందర చూస్తే 12 ఏళ్ళు, 13 ఏళ్ళు, 14 ఏళ్ళు పిల్లలు లైన్లో నిలబడతా ఉన్నారు మద్యం కొరకు. బంగారు తెలంగాణ కావాల్సిన ఈ రాష్ట్రం, ఈ రాష్ట్రం నేను ఇస్తే బంగారు తెలంగాణ అవుతుంది, ఈ రాష్ట్రంలో ప్రజలంతా బంగారు రైతులని కలదగాని ఇచ్చిన తెలంగాణ ఇచ్చిన సోనియా ఇలా బాధ అంటే బాధతో పడతా ఉన్నారు. తెలంగాణ ఇస్తే తెలంగాణ ప్రజలు అన్ని రంగాల్లో ముందుకు పోతారనుకున్నారు. కానీ కేవలం ఎక్సైజ్ రంగంలో మాత్రం రుక్కులు పరుగులు పెడతా ఉన్నారు కేసీఆర్ పుణ్యమా. ప్రాజెక్టుల పేరిట, కాళేశ్వరం ప్రాజెక్ట 1,20,000
వేల కోట్లు గోదావరిలో పోసిన ఘనత కేసీఆర్ది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పేర్ల వేల కోట్ల కమిషన్ దండుకొని ఇవాళ డబ్బుతో విచ్చలవిడితనం పెరిగి వారి కుటుంబం, వారితో పాటు ఎమ్మెల్యేలు నేను గతంలో చెప్పాను, మళ్ళీ చెప్తా ఉన్నాం, దాదాపు సగం మంది పైగా ఎమ్మెల్యేలు భూ కబ్జాలకు పాల్పడతా ఉన్నారు, అంతులేని డబ్బు సంపాదిస్తా ఉన్నారు. దానివల్ల విచ్చలవిడితనానికి ఎదిగి మద్యానికి ఇలాంటి జూదం, క్యాసినోలు, పప్పులకు అలవాటు పడతా ఉన్నారు. ఏం సంస్కృతి నేర్పుతా ఉన్నారు తెలంగాణ భవిష్యత్ తరానికి? ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిందిగా కేసీఆర్ని కోరుతా ఉన్నాం. ఇవాళ ఇదే కాకుండా చాలా మంది టీఆర్ఎస్ మంత్రులకి, నాయకులకి బడా బడా హీరోలతో సంబంధాలనే వార్తలు వస్తూ ఉన్నాయి. వీటిపైన విచారణ జరగాల్సిన అవసరం ఉంది. చిక్కోటి ప్రవీణ్ అనే వ్యక్తి బయట దేశంలో భారతదేశం చెందినటువంటి సినిమా తారని తీసుకెళ్లి విలాసాలు విందులు చేసిన సందర్భం అసలు ఇక్కడ చూస్తా ఉన్నాం. మంత్రులకి, శాసకులకి చిక్కోటి ప్రవీణ్ మాధవరెడ్డితో ఉన్న నెక్సెస్ బయటకు రావాల్సిన అవసరం ఉంది. బహిర్గతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వమై ఉంది. సినిమా తారలతో ఉన్న నెక్సెస్ బయటకు రావాల్సిన అవసరం ఉంది. గతంలో మంత్రులు ఎన్నో ఆరోపణలు వచ్చాయి, ఇవన్నీ కూడా అటకెక్కిన సందర్భం. ఆరంభ స్వతంగా ఏదో చేసినట్టుగా చూసే ఈ రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ ఏది కూడా తుదదాకా తీసుకెళ్లకుండా అంటి ముట్టనట్టు వ్యవస్థ ఉంది. ఇవాళ ఈ రాష్ట్రంలో ఏదైతే బయటకు వచ్చిందో కెసినోల విషయం కానీ, పబ్బుల విషయం కానీ, చిక్కోటి ప్రొవిజన్ విషయం కానీ, మాధవరెడ్డి విషయం కానీ, వీరికి మంత్రులతో ఉన్నటువంటి సంబంధాలు, ముఖ్యంగా మల్లారెడ్డి గారితో ఉన్న సంబంధం బహిర్గతం చేయాల్సిన అవసరం, బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంది. దీన్ని బహిర్గతం చేసి ప్రజలకు తెలపాల్సిన అవసరం ఉంది. ఈడీ గారు, ఈడీ డిపార్ట్మెంట్ దాడులు చేసి ఎన్నో ఫోన్లు, ల్యాప్టాప్లు, ఇతరత్ర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. మేము మళ్ళీ డిమాండ్ చేస్తా ఉన్నాం, ఆ కాల్ డేటా తీస్తే చిక్కోటి ప్రవీణ్, మాధవరెడ్డికి ఈ రాష్ట్రంలో ఉన్న పెద్దలకి, బడాబాబులకు ఉన్న సంబంధం బయటకు వచ్చే అవకాశం ఉంది. తక్షణమే దీని మీద ఒక ఎంక్వైరీ చేసి మీరు నెక్సెస్ ని బయట పెట్టాల్సిన అవసరం, బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఇదే విధంగా చూసి ఊరుకుంటే ఈ రాష్ట్రం ఒక మధ్యప్రదేశ్ గా మారే అవకాశం ఉంది. ఒక పప్పు బాగా కల్చర్ లోనే అవకాశం ఉంది. భవిష్యత్ తరాలు, యంగర్ జనరేషన్ వీటికి బానిసలై తెలంగాణ రాష్ట్రం యొక్క భవిష్యత్తు అంధకారమే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం, ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్ రోజు కలబలి కబుర్లు చెప్పడం మాని వీటిపై శ్రద్ధ పెడితే కొంతమేర కన్నా కంట్రోల్ అయ్యే అవకాశం ఉందనే మాట ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్తూ, కేవలం ధనార్జన ధ్యేయంగా ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఇది మద్యం కానీ, ప్రాజెక్టు కానీ ప్రజల సొమ్ముని వృధా చేస్తూ విచ్చలవిడితనానికి పడుతున్న ప్రభుత్వానికి ప్రజలు కూడా గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఆసన్నమైంది. తప్పకుండా ప్రభుత్వం ఇమ్మీడియట్ గా ఎమ్మెల్యే స్టిక్కర్ పై విచారణ జరిపి, మల్లారెడ్డి పాత్రపై విచారణ జరిపి, తక్షణమే మల్లారెడ్డిని మంత్రులను తొలగించి అరెస్ట్ చేసే తప్ప వాస్తవాలకి బయటికి రావు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది, తక్షణమే మల్లారెడ్డి గారిని మంత్రి వర్గం బర్తరఫ్ చేసి దీనిపై సమగ్ర విచారణ జరిపించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ కోరుతాం. గతంలో కూడా ఇది తెలంగాణలో రైట్స్ చేసింది, డ్రగ్స్ కేసు విషయంలో మధ్యలో ఆపేసింది, కూడా మరొకసారి చేస్తున్నాము. అంటే ఎందుకు ఇది చేయలేదు? నేను అందరికీ చెప్తా ఉన్నాడు, కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ మనం నయం కేసు తీసుకున్నట్టు అవుతే నయం కేసులో కూడా ఉరుకులు పరుగులు పెట్టించి ఓట్లు, నోట్లు లెక్కేయడానికి మిషన్లు తీసుకెళ్లి వేల కోట్లు జరిగినాయి అని బయటకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత కొండవి ఎలుక తీసినట్టుగా ఆ కేసును అడ్డేసిన సందర్భం. అంటే కేసీఆర్ గారికి ఉన్న అలవాటు ఏంటంటే ప్రతి కేసును కూడా ఏదో ఒక ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని డైవర్ట్ చేయడం, ప్రజల యొక్క అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ఇలాంటి కేసులు ఉరుకులు పరుగులు పెట్టడం, తర్వాత దాన్ని అడ్డేయడం నాకు అలవాటుగా మారింది. అదేవిధంగా డ్రగ్స్ కేసులు అప్పుడు అకున్ సబర్వాల్ గారు ఈ రాష్ట్రం ఉన్నటువంటి సినీ తారల్ని, ప్రముఖ పారిశ్రామికవేత్తల్ని, వారి పిల్లల్ని ఉరుకులు పరుగులు పెట్టించి ఒక 3 నెలలు ప్రయాస చేశారు. ఏమైంది కేసు? కేసీఆర్ ఆదేశం మీద అది కూడా అడ్డే కూర్చుంది.
సో ఆ విధంగా తర్వాత పప్పులు, రాష్ట్రంలో ఉన్నటువంటి పప్పుల విషయం దాడులు, ఉరుకులు పరుగులు పెట్టించారు టీవీ ఛానల్లో, పేపర్లు అంతా. తర్వాత అట్టెక్కించినారు. ఎప్పటికప్పుడు ఏదో చేసినట్టుగా బ్రహ్మగల్పి దాన్ని అట్టెక్కడం అనేది కేసీఆర్ నైజం. నయీం కేసు ఏమైంది? ఇప్పటికి కూడా మరుగులో ఉంది. డ్రగ్స్ కేసు ఏమైంది? ఎంతో మంది సిలికారులు ఉన్నారని మీరే చెప్పారు. ఎంతో మంది ప్రముఖ పారిశ్రామికవేత్తల కొడుకున్నారని మీరే చెప్పారు. ఏమైంది ఆ కేసు? ఎందుకు మరుగుపడింది? ఎందుకు తీయట్లేదు? అది 3 ఏళ్ళు అయిపోయింది కదా, ఎందుకు తీయట్లేదు? తర్వాత పప్పుల విషయం, కెసరుల విషయం, మరి ఎప్పటికప్పుడు ఈ రాష్ట్రం జరుగుతుంది ఏంది? ఒక పాశ్చాత్య కల్చర్ వైపు ఈ రాష్ట్రాన్ని కేసీఆర్ గా పరిగెత్తిస్తా ఉన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తులే పప్పుల్లో పత్రాలు దొరికిపోతే ఏమని సమాచారం, ఏమని మెసేజ్ ఇస్తున్నారు సామాన్యులకి? సో ఈ ప్రభుత్వం కేవలం ధనార్జన ధ్యేయంగా నడుస్తూ ఉంది. ప్రజల సంక్షేమం పట్టదు, ప్రజల బాగోగు పట్టదు, భవిష్యత్ తరాల యొక్క బాగోగు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టదు అనేది స్పష్టమవుతాం. థ్యాంక్ యూ. అందుకే నేను మల్లారెడ్డితో పాటు నేను మొదట చెప్పాను, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక 5-6 మంత్రులు, ఒక దాదాపు 15 నుంచి 20 మంది శాసనసభ్యులు ప్యాకెట్ రాయలు దర్జాగా ప్యాకెట్ ఆడుకుంటారు. మంత్రివర్గ నిధులు మీరు ఎప్పుడు నిర్వహిస్తారు, ఎంతమంది నిర్వహిస్తారో తెలియదు, కానీ దర్జాగా ప్యాకెట్ ఆడుకుంటారు. చాలా సందర్భం దొరికిన సందర్భం ఉంది. ఇక్కడ కనబడతారు, గోవా పోతారు, శ్రీలంక పోతారు, ముంబై పోతారు. సో వాళ్ళందరూ కూడా చిక్కోటి ప్రభుత్వం సంబంధం ఉండి ఉంటారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం నిష్పక్షంగా దీని మీద న్యాయ విచారణ జరిపిస్తే మల్లారెడ్డితో పాటు ఇంకా కొంతమంది మంత్రులు వారి యొక్క నెక్సెస్ చిక్కోటి ప్రవీణ్ మాధవరెడ్డి కూడా సంబంధాలు బయటపడే అవకాశం ఉంది. అందుకే కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి చిత్తశుద్ధి ఉండి ఈ రాష్ట్రాన్ని ఇలాంటి బారి నుంచి కాపాడాలనుకుంటే తక్షణమే సీరియస్ తీసుకొని దీని మీద న్యాయం జరపాలన్నప్పుడు మంత్రి మల్లారెడ్డి మీద అభియోగం వచ్చింది. ఆయన స్టిక్కర్ బాజాప్తా చిక్కోటి ప్రవీణ్ కారు కనబడింది. కాబట్టి వాళ్ళ విచారణ సజావుగా జరగాలంటే మల్లారెడ్డి గారిని భర్తలం చేయాలి. మంత్రుల నుంచి చేసిన తర్వాత విచారణ జరుగుతుంది, సజావుగా జరుగుతుంది, వాస్తవాలు బయటకు వస్తుంది. మా డిమాండ్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. Please subscribe. ఐ డ్రీమ్స్. For more videos, subscribe I dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos, Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని subscribe చేయండి. Do watch I dream.